నమస్తే వెల్కమ్ టు న్యూస్. పులివెంతల పులి పంజా విసురుతోంది. ఓట్ల వేటలో ప్రత్యర్థులు దరిదాపుల్లో కనిపించిన పరిస్థితి క్రియేట్ అయింది. సమయం తక్కువ ఉంది. శరణు కోరినా క్షమించే టైం దాటిపోయింది. వేట మొదలయ్యాకే ఉప్పెనే తప్ప ఉప్పందించే మాటలు వేస్ట్ అంటున్న సీమసింహం గత ఎన్నికల్లో 90,000కు పైనే మెజారిటీ సాధించింది. ఇప్పుడు 1,00,000కు పైనే అంటున్నారు. ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ అవలీలగా సాధిస్తామంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పీక్స్ లో కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి గెలుస్తారంటూ ఇప్పటికే పందెం రాయిళ్లు బెట్టింగ్ల జోరు పెంచారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది పులివెందుల నియోజకవర్గం. 1978 దశకం నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందులలో పాగా వేయాలని సింగనమల సతీష్ రెడ్డి వంటి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ పులివెందుల గుమ్మం కూడా తొక్కలేకపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి సీఎం జగన్ కూష్మాండం బద్దలయ్యేలా టీడీపీ నేత సతీష్ రెడ్డిపై ఏకంగా 90,110 ఓట్ల తేడాతో గెలిచారు. ఇదే ఆ ఎన్నికల్లో అత్యధిక రికార్డు. దీని తరువాత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, తూర్పు గోదావరిలోని అనపర్తి, అలాగే కడప జిల్లా కేంద్రాలు కూడా వైసీపీకి బలమైన కంచుకోటలుగా నిలబడ్డాయి. గత ఎన్నికల్లో టాప్ 5 అత్యధిక మెజారిటీ ఈ నియోజకవర్గాల నుంచే వచ్చింది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యం, స్థానిక పరిస్థితుల అంచనా ప్రకారం ఈ నియోజకవర్గాల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు లెక్కలు గడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఈసారి జగన్ కు తిరుగులేదని పులివెందుల కోడైకూస్తోంది. పట్టు వదలని విక్రమార్కుడిలా, అలుపెరగని గజని మహమ్మద్లా ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబాన్ని ఢీకొడుతున్న సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టడం ఖాయమని నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. అదేవిధంగా పై 5 నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్ గాలి మళ్లీ బలంగా వీస్తున్న నేపథ్యంలో వైసీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ కేడర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. Please subscribe .news.